ఉన్న జీవోను రద్దు చేసుకోవడం జరిగింది. ఆ జీవో రద్దు చేసుకున్నప్పుడు అందరికీ అర్థమైన విషయం ఏంటంటే దాల్మే కాలాకు చాయ్, అవినీతికో లేదంటే బంధుప్రీతికో అవకాశం ఉన్నది. ఇది పూర్తి స్థాయిలో కనుక చర్చలు జరిగితే ప్రభుత్వం బదనాం అవుతుందనే ఉద్దేశమా, మరి లేదంటే వ్యక్తులం బదనాం అవుతామనే ఉద్దేశమా, వెంటనే ఆ జీవోను రద్దు చేసుకున్నారు. అదే టైంలో మా కిషన్ రెడ్డి గారు దాని తర్వాత సింగరేణి కార్మికుల దగ్గరికి వెళ్ళడము, అక్కడ జరిగిన వాస్తవాలు ఏంది అనేది చూడడం జరిగింది. వచ్చిన తర్వాత కూడా తను ప్రెస్ మీట్ పెట్టి పూర్తి స్థాయిలో మాట్లాడడం జరిగింది. దాని మీద ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుందా? ఇక్కడ ఏంటంటే 49% కేంద్ర ప్రభుత్వము, 51% రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మన దేశంలో కూడా ఒక నిమిషం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే పెట్టుబడుల విషయంలో కొన్ని ఉంటుంటాయి సార్. మనకు ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారికి హయాంలో ఉన్నప్పుడు 24% బయట దేశాల పెట్టుబడులు తీసుకునేది ఇండియాకి. 76% భారతీయులది ఉండాలనేది ఉండదు. దాని తర్వాత రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మన్మోహన్ సింగ్ గారు ఎప్పుడైనా ఇండియా స్టేక్ ఎక్కువ ఉండాలి, మనదే ఆధిపత్యం ఉండాలి, మన నిర్ణయాధికారం ఉండాలి, మనలే ఉండాలని చెప్పేసి 51%, 49% అనేది అంటే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేశారు. పూర్తి స్థాయి నిర్ణయాలు తీసుకోవాలన్నా, పూర్తి స్థాయిలో ఏదైనా చర్యలు తీసుకోవాలన్నా కానీ 51% ఉన్న వాళ్ళు తీసుకుంటారు. అది ఏంటంటే 49% ఉన్న వాళ్లకు ఇంటిమేట్ చేయడం కానీ, కొన్ని అందులో జరుగుతున్న అవకతవకల బోర్డు మీటింగ్ లో కానీ చర్యలు తీసుకోవడానికి ఏవైనా ఉంటే అక్కడే డిస్కషన్ జరగడానికి వీళ్ళు ఒక వ్యక్తిగా అందులో పార్టిసిపేట్ చేశారు. కానీ పూర్తి స్థాయిలో తీసుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. అక్కడ 51% వాటా ఏ వ్యక్తులకే పూర్తి స్థాయి అధికారంలో ఉంటుంది. ఒపీనియన్ చెప్పేది కనుక కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకుంటుంది. ఇది ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కనుక కేంద్ర ప్రభుత్వం సంప్రదించి ఇక్కడ జరుగుతున్న అంశాలను కేంద్ర మంత్రి వర్యుల దృష్టికో, కేంద్ర ప్రభుత్వం దృష్టికో తొందరగా తీసుకెళ్లి దీని మీద చర్యలు తీసుకునే విధంగా ఉండాలి. కానీ మరి ఈ యొక్క జరుగుతున్న తప్పును కేంద్ర ప్రభుత్వంకు మీకు కూడా వాటా ఉంది కదా, మీరు కూడా భాగస్వామ్యులు కదా, మీరే ఏదో తప్పు చేస్తున్నారు, మీకు మాకు లాలూచి ఉంది అనే విధంగా దాన్ని బయట పెట్టే విధంగా కాంగ్రెస్ పార్టీ కనుక ప్రవర్తిస్తే కనుక ఇది తెలంగాణ సమాజానికి మంచి కాదు. రాబోయే రోజులలో సింగరేణి మనకేదైతే కొంగు బంగారం అంటాము, నల్ల బంగారం అంటాము, ఏదో ఆఫ్రికన్ కంట్రీలో దొరికే బంగారము మన తెలంగాణలో నల్ల బంగారం మనకు అంతే సమానంగా చూస్తున్నాం. కాబట్టి ఈ నల్ల బంగారానికి చెదలు పట్టే విధంగా కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకోవద్దు. దాన్ని నల్ల బంగారాన్ని కొంగు బంగారంగా చేసుకొని తెలంగాణ అభివృద్ధిలో యొక్క నల్ల బంగారాన్ని ఉపయోగించుకునే విధంగా మనకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఏదైనా అక్కడ అవకతవకలు జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం సాయం తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం లేఖలు రాయండి. అక్కడ ఏదైనా చర్యలు తీసుకునే విధంగా ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం కనుక తీసుకుంటే, కేంద్ర ప్రభుత్వం ఎక్కడైనా అడ్డుపడితే కనుక రాష్ట్ర ప్రభుత్వము మీరు ప్రజల మధ్యలోకి రండి, ప్రజలకు వివరించండి. మేము ఆల్రెడీ ఇక్కడ జరుగుతున్న అన్యాయానికి, అక్రమానికి చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం స్పందిస్తలేదనుకుంటే అప్పుడు మీరు మాట్లాడిన దానికి కొంత విలువ ఉంటుంది. కానీ అలాంటి చర్యలు ఏం తీసుకోకుండా మీ యొక్క తప్పును కూడా మీరు భాగస్వామ్యులు ఉన్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం మీద దోషేసి మేము తప్పించుకుంటాం అనుకుంటే తెలంగాణ సమాజం సహించే విధంగా ఉండదు. రైట్, ఓకే, మళ్ళీ మీ దగ్గర వస్తాం. బీఆర్ఎస్ నాయకులు శ్రీహరి